హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడైతే డీజిల్కి అయితే వెహికల్ అయితే ఆపేసాము. ఇక డీజిల్ అయితే పోసుకొని डीजल डाल के जाएंगे डेली करने खाना खाना खाएं कभी सुबह का 7 बजे तक 7 बजे खाया. उसके बाद अब जाएंगे तो शाम को 1 बजे खाएंगे. 7 గంటలకు తిన్నాడంట అన్న ఉదయాన్నే. మళ్ళీ మధ్యాహ్నం అయితే 1 గంటకి తిన్నాం అంటున్నాడు. डिलीवरी आधा करके खाएंगे. आधा कर खाएंगे. డెలివరీ సగం చేసి తిన్నాము మధ్యాహ్నం అన్నాడు. డీజిల్కి అయితే వెహికల్ అయితే ఇక్కడ ఆపేసాను. డీజిల్ అయితే పోసుకొని, అంటే డబ్బాలో తెచ్చుకుంటాము డీజిల్. అట్లా మనం డైరెక్ట్ బంకులోకి వెళ్ళి కొడితే కరెక్ట్గా రావట్లేదు అని నేనైతే అట్లా కొట్టియట్లేదు. మీ అందరికి తెలిసింది కదా, నా వీడియోలు చూసారు అందరికీ. మీరు కూడా అట్లయితే చూసుకోండి, ఎందుకంటే అట్లా డబ్బాలు అయితే మనకి కరెక్ట్గా వచ్చింది 5 లీటర్లు. ఆల్రెడీ ఇప్పుడు డీజిల్ 104 రూపాయలు అయింది. మొన్న ఈ మధ్య నాకు తెలిసి ఒక 2-3 నెలల లోపే 8 రూపాయలు అయితే పెరిగింది. అందుకోసం అయితే డీజిల్ అయితే అట్లా కొట్టడం అయితే నేనైతే మానేశాను. అంటే అన్ని బంకులు అట్లా ఉన్నవాను, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. మనకి ఎందుకు, మన సేఫ్టీ అయితే మనం ఉండాలి. ఈ వీడియో చూసే డ్రైవర్లు అయితే కొంచెం అయితే గుర్తుపెట్టుకోండి. చూడా పోసుకున్నాము. ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నాం. ఇక డెలివరీలు అయితే స్టార్ట్ చేయాలి. టైం అయితే ప్రజెంట్ 11 అవుతుంది. ఇక గబా అయితే డెలివరీలు అయితే ఫాస్ట్గా చేసుకుంటాము. ముగ్గురు అయితే కూర్చున్నాము. వెనకైతే ఒక పర్సన్ అయితే కూర్చున్నాడు. మొత్తం అయితే 4 వస్తున్నారు రోజు అంతే. ఐటెంలు ఎక్కువ ఉన్నాయని వెనకైతే కూర్చోబెట్టాను. చూద్దాము ఈరోజు అయితే కస్టమర్ ఎట్లా ఉంటారో, డెలివరీలు ఎలా అవుతాయో మొత్తం అయితే మీకైతే వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. డెలివరీలు అయితే అన్నీ కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ప్రజెంట్ టైం అయితే 4:30 అయిపోయింది. ఇక్కడ సేమ్ నిన్నట్లాగానే హైవే పక్కనే ఒక హోటల్ ఉంది, అక్కడికైతే వచ్చేసాము. నేనైతే అన్నం తినేసాను. మన వాళ్ళు అయితే ఇంకా తినలేదన్నమాట, తింటున్నారు. అన్నం అయితే బాగుంది, ఆడ టేస్ట్ మస్తుంది. అందుకని ఇవాళ వేరే కాడ తిందాం అని చెప్తాము అనుకున్నాము ఫస్ట్. ఇక నాతో వచ్చిన డెలివరీ పర్సన్ ఉన్నారు కదా, అన్న నేను తిన్నాం కదా అక్కడే తిన్నాము, అన్నం అయితే అక్కడ టేస్ట్ బాగుంది, అన్నం కూడా ఎక్కువ పెడుతున్నారు అన్న, ఈ వేరే కాడ ఎందుకు అది ఇది అన్నాడు. సరేలే మీ ఇష్టం, మీరు ఎక్కడ తింటా అంటే అక్కడ తిందురులే
అని చెప్పి నేనైతే ఎక్కడికైతే మళ్ళీ నేను వచ్చిన ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. అన్నం అయితే మంచిగా ఉంది, తినేసాము. ఫ్రెండ్స్ మీ అందరూ భోజనం చేశారా? డెలివరీలు అయితే ఈరోజు ఏ కస్టమర్ కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. తొందరగా అయిపోయినాయి, మంచిగా అనిపించింది ప్రశాంతంగా. డెలివరీలు తొందరగా కస్టమర్ లేట్ చేయకుండా ఉంటే ఏమనిపించదు. ఇక కస్టమర్లు ఒక్క కస్టమర్ లేట్ చేసిరు అనుకోండి, ఇక ప్రతి కస్టమర్ లేట్ చేస్తూనే ఉంటారు. ఆ లేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇక టైం అయితే చూడండి ఎట్టుందో, మొత్తం మబ్బు వచ్చినట్టుంది. వర్షం పడిద్దామో. వాన పడ్డా ఏం కాదు, బండ్లు అయితే ఓల్డే ఉన్నాయి అనమాట. అన్నీ అయితే డెలివరీలు అయిపోయినాయి. కస్టమర్ ఎవరు ఇవాళ ఏమి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఏమి బైబ్యాక్లు అయితే ఎక్కువ, బైబ్యాక్ అంటే అదే ఓల్డ్ వాషింగ్ మిషన్ 2 ఉన్నాయి అంతే, వేరే ఏం లేవు, కొత్త అయితే లేవు. అన్నీ అయితే కస్టమర్లు డెలివరీ అయితే తీసేసుకున్నారు. నిన్నైతే వీళ్ళకి గ్యాస్ ఇప్పించని చెప్పాను కదా. గ్యాస్ అయితే నిన్న 5-6 సార్లు తిరిగాను. ఎక్కడ చూసినా కానీ 3,500 చెప్తున్నారు. లాస్ట్ 3,200. ఇంకా నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన ఉంటే ఆయన కాడ అయిపోయింది అన్నమాట స్టాకు. ఆయన వేరే కాడ తీసుకుంటారంట. ఆయన పోయి అడిగాను, అంటే వాళ్ళిద్దరు మామూలుగా బ్లాక్లో అమ్ముతారు కదా అట్లా. ఇక ఆయన అడిగితే ఆయన ఇక ఫైనల్ అంతే 2,500 అయితే ఇప్పిస్తాను తమ్ముడు, రేట్లు అయితే అందరూ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి నువ్వు తెలుసు కాబట్టి అందుకే ఇస్తున్నాను అన్న. వాళ్ళు ఇట్లా కూలి పని చేసుకుంటారన్న, వాళ్ళకేమో డబ్బులు ఎంత ఎక్కువ ఉండవు, కొంచెం చూడండి అంటే, అంతే తమ్ముడు అది నువ్వు కాబట్టి ఆ రేటు, లేకపోతే 3,500 తీసుకున్నాము. 10 కాడైతే అదే ఉంది, రేటు మాత్రం తగ్గట్లేదు, చూసుకో తమ్ముడు అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళని అడిగాను అనమాట. ఇంత అంటున్నారు మరి మీరు తీసుకుంటారా అంటే, అన్న ఇప్పుడు గ్యాస్ కావాలి కదా ఎట్లన్నా, మళ్ళీ వచ్చేది ఇప్పుడు వర్షాకాలం, ఒక నెల వచ్చింది అంతే, ఎక్కువ రాదు. వాళ్ళు ఎంతమంది 7 మంది 8 మంది ఉంటారు ఒకటే రూమ్లో, నెల వచ్చింది అనమాట వాళ్ళకి. సరే నెల అయితే నెల అయింది, మళ్ళీ ఇప్పుడు అన్ని కట్టలు గిట్లు అన్నీ తీసుకొచ్చి వండుకోలేము, మాకు ఇబ్బంది అన్న. అది కాక మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు రావాలి కదా డ్యూటీకి. 7 గంటలకు వచ్చి 7 గంటలకు అనమాట 12 hours డ్యూటీ. 7:30కి వస్తే 7:30కి, 7 గంటలకు ఒక బ్యాచ్ వస్తారు, మళ్ళీ 10:30కి ఒకళ్ళు వస్తారు అనమాట. వీళ్ళు నాతో వచ్చేవాళ్ళు 7 గంటల బ్యాచ్. అన్న 7 గంటలకు వస్తాం, 7 గంటలకు అయిపోద్ది కదా, మళ్ళీ కట్టలు వండుకోవడం ఇబ్బంది, ఇట్లయితే బెస్ట్, సరే మీ ఇష్టం అయితే తీసుకోండి ఇక అందుకే అని చెప్పాను. ఇక నేనైతే వాళ్ళకైతే గ్యాస్ ఇప్పించి నేనైతే నిన్న ఇంటికి వెళ్ళిపోయాను. ఈరోజు అయితే ఇక వాళ్ళకి గ్యాస్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇక గ్యాస్ పెట్టేసుకుంటారు. వాళ్ళైతే పాపం నాతో వచ్చేవాళ్ళు చాలా లాంగ్ నుంచి వస్తారన్నమాట. వాళ్ళ ఊరు మేము పనిచేసే కంపెనీ కాడ నుంచి 1500-1600 కిలోమీటర్లు ఉంటుందంట. అంత దూరం నుంచి వచ్చారు. ప్రతి నెల అయితే పాపం నాతో వచ్చేవాళ్ళు డబ్బులు నెల కాగానే ఇంటికి పంపించేస్తారు. అకౌంట్లో డబ్బులు పడగానే అకౌంట్లో డబ్బులు అన్నీ అయితే ఇంటికి కొట్టేస్తారు. అంటే వాళ్ళ ఊరింటికి తినడానికి కొన్ని ఉంచుకుంటారు, అంటే నువ్వైతే డబ్బులు అయితే మొత్తం అయితే ఇంటికి కొట్టేస్తారు. నాకు వాళ్ళు ఆ పద్ధతి మాత్రం మంచిగా అనిపిస్తుంది, డబ్బులు మాత్రం వేస్ట్ చేయరు అన్నమాట అసలు. ఈ నెల అయితే నాకైతే సాలరీ అయితే పర్లేదు. మా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 2 పడింది అనమాట, ఇంకొకటికైతే పర్లేదు. నేను బ్యాంక్ అకౌంట్ అయితే ప్రాబ్లం ఉందంట, ఏదో లింక్ కాలేదంటే పర్లేదంట. దానికోసం అయితే వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీసా ఉంటే అక్కడ అడిగాము, అది లింక్ చేసుకోవాలి, లింక్ చేసుకుంటే అయితే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అదే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అని చెప్పాడు. లింక్ అయితే చేయించాను, టైం పెట్టిందన్నమాట, 10 రోజులు పెట్టింది అన్నాడు. ఇక వాడికి ఈరోజు నుంచి అయితే సాలరీ పడిందంటే లేట్ పెట్టి 1 వారం పెట్టిందన్నమాట. నాతో వచ్చిన వాళ్ళు ఎక్కువ చపాతీలు తింటామట, అది రొట్టెలు అంటారు కదా, అది మనం అయితే తినలేము, ఇంత దొడ్డుతో తింటారు వాళ్ళు. ఒక 50 కేజీలు పిండి బస్సు అయితే వేసుకుంటారు, మనం అసలు తినలేము ఆ పిండి. నన్ను ఒకసారి అప్పుడు తీసుకొచ్చారనమాట, తినంటే నేను తినలేను, అంత పెద్ద అన్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక అన్నం వాళ్ళు ఆట అయిందంట. ఎక్కువ శాతం వాళ్ళు రొట్టెలు తింటారన్నమాట. ఇక్కడికి వచ్చిన నాతో వచ్చిన పర్సన్ చదువుతున్నాడు డెలివరీ బాయ్, అన్న మేము ఇక్కడికి వచ్చినాకైతే మాకు రొట్టెలు అలవాటైంది, కానీ అసలు రొట్టె ఇది అన్నం అలవాటైంది. మేమైతే అన్నం అయితే మా అక్కడైతే తినేది ఓన్లీ మన చపాతీ తింటారట 3 పూటలు. ఆలుగడ్డ ఒక బస్తా వేసుకుంటారంట, ఇది ఉల్లిపాయలు ఒక బస్తా, 3 బస్తాలు వేసుకుంటారు. అవి సరిపోతాయి మాకు 4 రోజులు. రోజు తినమన్నా కానీ ఆలుగడ్డలు కూరతో తింటారంట వాళ్ళు. మనం అట్లా తినలేం కదా ఇటు సైడ్ వాళ్ళు అయితే అది అలవాటు అనమాట. మనల్ని చూసి అంటారు, ఈ అన్నం ఉంటే మీకు ఏం బలం ఉండేది, రొట్టెలో బాగా బలం ఉండడం బాబు, మాకు అన్నమే అలవాటు,
నువ్వు ఏది చేసినా కానీ అన్నం తినకపోతే తిన్నట్టే ఉండదు, మాకు కంపల్సరీ అయితే మేము అన్నం తినాలి అని అయితే నేను అన్నాను. ఇక ఈరోజైతే తొందరగా వెళ్ళాలి ఇంటికి, ఎందుకంటే స్కూల్లో మా జశ్వంతి ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేయమని చెప్పారంట. అది మీసేకి వెళ్ళి కనుక్కొని ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే చేయించుకుంటాను నేను. సాలరీ అయితే ఇంకా అవ్వలేదు నాకు. ఈరోజు అయితే 16వ తారీఖు డేటు. ఇక సార్ని అయితే అడిగాను, ఉదయం అడిగితే పడుతుంది వస్తుంది అన్నాడు. ఎప్పుడు వచ్చింది అయితే తెలియదు. ఇక నాతో వచ్చిన వాళ్ళు అయితే భోజనం అయితే చేసేస్తే ఎన్ను చల్లనికి మళ్ళీ ఒక సేమ్ అంతే, ఒక గంట పెట్టింది. ఇక బండి పెట్టేసి వాళ్ళు అయితే దింపేసి రీడింగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. ఈరోజైతే మంచిగా అనిపించింది. కస్టమర్లు అందరూ అయితే ఏది అంటే ఏమి లేకుండా మంచిగా తీసుకున్నామట. టైం కూడా వేస్ట్ చేయకుండా తొందరగా అయితే డెలివరీలు అయితే అయిపోయినాయి. ఇట్లుంటే అయితే ఏం ప్రాబ్లం ఉండదు, ఎన్నున్నా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి తక్కువ ఉంది. సీజన్లో అయితే ఉదయాన్నే 7 గంటలకు పోయి ఇక సాయంత్రం 8 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు. కస్టమర్ లేట్ చేయకుండా తొందరగా అయిపోయింది. కస్టమరు లేట్ అయింది అనుకోండి, ఇక చెప్పలేము ఏ టైం అవుతుందో. ఇక ఇంటికైతే బయలుదేరుతాను.